నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు. దీంతో రియాజ్ ఎన్కౌంటర్పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కంటేశ్వర్లో ప్రమోద్ కుటుంబ సభ్యులు ప్రైమ్ నైన్తో మాట్లాడారు. ప్రమోద్ భార్య ప్రణీత భావోద్వేగానికి గురయ్యారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రౌడీ షీటర్లందరినీ ఏరి పారేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసినటువంటి రియాజ్ కొద్దిసేపటి క్రితం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. పోలీసులను తప్పించుకునే క్రమంలో పోలీసులు కాల్పులు చేసినామని చెప్తున్న పరిస్థితి. అయితే ప్రమోద్ కుటుంబం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం ప్రమోద్ కుటుంబం వద్ద ఉన్నాం. విషాదంలో ఉన్నటువంటి ఫ్యామిలీకి ఈ యొక్క రియాజ్ ఎన్కౌంటర్ కావడము ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రమోద్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు కూడా మగపిల్లలు ముగ్గురు కూడా ఉన్నారు. అంటే ఊహ తెలియని పరిస్థితిలో చిన్న పిల్లడు 3 సంవత్సరాల బాబు ఉన్నటువంటి పరిస్థితి. ఇక వీళ్ళు చదువుకునే పరిస్థితిలో కూడా తండ్రి ఏమయ్యాడు, ఎటు వెళ్ళాడనే పరిస్థితి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే 3 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ప్రమోద్ హత్యకు గురి కాబడ్డాడో అప్పటి నుంచి కూడా ఈ కుటుంబం అంతా దుఃఖ సాగరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ కుటుంబంలో ఆల్రెడీ ఎంఆర్ఓగా రిటైర్డ్ అయినటువంటి నరసింహులు సార్ ఉండే, తర్వాత పెద్ద కుమారుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇటు ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. చిన్న కుమారుడు ప్రమోద్ కూడా ఈ 2003లో పోలీస్ శాఖలో ఉద్యోగంలో చేరారు. నిక్కచ్చిగా క్రమశిక్షణతో పనిచేసినటువంటి యొక్క ప్రమోద్ అంటే ఆ రోజు ఆ విధంగా హత్య గావించబడము మొత్తం కుటుంబాన్ని కూడా దుఃఖసాగంలో ముంచింది. మనం ఒకసారి అతని యొక్క సతీమణి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు రియాజ్ ఎవరైతే హత్య చేసిండో అతన్ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు, ఎలా ఫీల్ అవుతారు సార్? దానికి మేము పోలీస్ శాఖకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. మాలాగా ఇంకెవరి పరిస్థితి కావద్దు, దానికి మేము సంతోషంగా ఉన్నాం సార్. కాకపోతే నా భర్త మాత్రం తిరిగి రాకుండా ఉన్నారు సార్. ఆయనకి ఫ్యామిలీ కన్నా డ్యూటీయే ఇంపార్టెంట్. ఎప్పుడు డ్యూటీ. అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? మార్నింగ్ 4:30కి ఎఫ్ఎస్ఎల్కి వెళ్తున్నా, హైదరాబాద్కి వెళ్ళేసి వస్తా అనేసి వెళ్ళిర్రు. ఈవినింగ్ 6:30కి వచ్చారు సార్. వచ్చిన తర్వాత కాల్ వచ్చింది, సీసీఎస్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తే నేను 10 మినిట్స్లో వచ్చేస్తాను అనేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా రాలేదు. పిల్లలు డాడీ గురించి అడుగుతుండ్రా, ఎట్లా ఉంది సార్? చిన్న బాబుకి నిన్న నైట్ వరకు తెలియదు. నిన్న ఫ్లెక్సీస్ చూసినప్పటి నుంచి బాబు అదే అడుగుతున్నాడు, డాడీ ఎక్కడ. దానికి నా దగ్గర సమాధానం లేదు సార్. ఇక్కడ మనము మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల నుంచి కూడా పిల్లలు కావచ్చు, వారికి తల్లి అయితే దుఃఖసాగంలో మునిగిన పరిస్థితి. తన కోసమే తన అనారోగ్యం పాలైనప్పటి నుంచి తన కోసమే బోధన నుంచి ఇక్కడికి నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత ఈ యొక్క దుర్ఘటన జరగడంతో మొత్తం కూడా మేము తేరుకోలేకపోతున్నాం. ఆ లాసును కూడా మేము భరించలేక ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అతని యొక్క సహోదరుడు ఉన్నాడు. సార్ చెప్పండి, ఎట్లా ఉండే ప్రమోద్ మొత్తం అందరూ బాగుంటుండే. మా తమ్ముడు, మేమందరం స్పోర్ట్స్ మ్యాన్. మా తమ్ముడు గోల్ కీపర్. మా డ్రీమ్స్ టీంకు మేము కలిసి ఆడుతుంటే ఇక మాకు ఒక బాధ, మా తమ్ముడు అయిన బాధ. కానీ మాకు సో హ్యాపీ ఎన్కౌంటర్ చేసినందుకు మాకు హ్యాపీ. పోలీస్ బృందానికి ధన్యవాదాలు. సిపి గారికి, డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి ధన్యవాదాలు సార్. అంటే పోలీస్ శాఖ నుంచి కూడా కొద్దిసేపటి క్రితం పరిహారం కూడా ప్రకటించారు. మీకు అందిన సమాచారం ఏమేమి వస్తున్నాయి? మాకు తెలియదు, మేము చూడలేము. మేము ఉన్న ఇళ్ళకు తెలియదండి. అమ్మ చెప్పండి, ఎట్లుంటుండే ప్రమోద్? మాతోటి మంచిగానే ఉంటుండే సార్. ఒక కొడుకులాగా మంచిగా ఉంటుండే సార్. పోలీస్ శాఖకు ధన్యవాదాలు సార్. చెప్పండి, మీ అల్లుడు ఎట్లా ఉంటుండే? రాయల్గా ఉంటుండే, డ్యూటీ పట్ల విధేయత ఉంటుండే. వాళ్ళ నాయన క్రమశిక్షణ పుణికిపుచ్చుకున్నారు. 2 అల్లుళ్ళు నిజాయితీతో పనిచేస్తుండే. ఇప్పటికైనా పోలీస్ అని గర్వంగా చెప్పుకుంటుండే అతను. అది ఇక్కడ కుటుంబ సభ్యులైతే విషాదంలో ఉన్నట్టు పరిస్థితి. అయితే ఎవరైతే హత్య చేసినట్టు నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో ఇటు విషాదంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకైతే ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వారు కొద్దిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖకు ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి, పోలీస్ శాఖ నుంచి ఇప్పటికే ఇటు డీజీపీ కూడా పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ₹1 ఇటు పిల్లలకు, అదేవిధంగా పేడ్ సాలరీ కూడా ఇస్తాము, అదే 300 గజాల స్థలం కూడా ఇస్తామని చెప్పేసి పేపర్ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం మీద ఇటు నిజామాబాద్లో సంచలనం సృష్టించినటువంటి సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య చేసినటువంటి నిందితుడు ఎన్కౌంటర్ కావడంతో కుటుంబం అయితే పోలీస్ శాఖకు ధన్యవాదాలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ నైన్ న్యూస్, నిజామాబాద్ నుండి.